ఏదైనా ఒక ట్రిప్పుకో రిలేటివ్స్ ఇంటికో వెళ్లటానికో లేదా ఏదైనా పని మీదో మనందరం ప్రయాణాలు చేస్తుంటాం. ఎవరి కంఫర్ట్ ని బట్టి డిఫరెంట్ ట్రావెల్ ప్యాత్ ని సెలెక్ట్ చేసుకుంటారు. అంటే బస్సు, ట్రైను, ఫ్లైట్లలో వెళ్తుంటారు. ఏ ప్రయాణమైనా మెమరబుల్ గా ఉండాలని అనుకుంటారు. అలా అనుకుని వెళ్లిన ఓ వ్యక్తి జీవితం తలకిందులైపోయింది. కనీసం కుటుంబ సభ్యుల పేర్లు సైతం చెప్పలేనంతగా మారిపోయాడు. 20 ఏళ్లు నరకానికి స్పెల్లింగ్ రాశాడు. ఈ స్టోరీ చూస్తే గోట్ లైఫ్ సినిమానే గుర్తుకు వస్తుంది. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు? రైలు ప్రయాణం అతని లైఫ్ ని ఎలా మార్చింది? వాచ్ ది స్టోరీ. పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన అప్పారావు సుమారుగా 20 ఏళ్ల కిందట పుదుచ్చేరికి రైలులో బయలుదేరి వెళ్తున్నాడు. బంధువులతో కలిసి పుదుచ్చేరి వెళ్తున్నాడు. తమిళనాడులోని శివగంగ జిల్లాలోని ఒక స్టేషన్ లో రైలు ఆగింది. ట్రైన్లో అమ్ముతున్న నీళ్ల టీనో రంగు నీళ్ళో తెలీదు. రుచి పచి లేదు. కనీసం స్టేషన్ లో స్ట్రాంగ్ గా టీ తాగాలనుకున్నారు. అలా టీ తాగేందుకు రైలు నుంచి కిందకు దిగాడు. అయితే అదే ఆయన జీవితాన్ని తలకిందులు చేసింది. 20 ఏళ్ల పాటు వెట్టి చాకరీ చేసేలా చేసింది. టీ స్టాల్ వద్ద టీ తాగిన అప్పారావు తిరిగి రైలెక్కటానికి వెనక్కి వచ్చాడు. కానీ అక్కడ చూస్తే రైలు కనిపించలేదు. దీంతో అప్పారావు భయపడిపోయాడు. అక్కడున్న వారిని అడిగితే రైలు వెళ్లిపోయిందని చెప్పారు. దీంతో అప్పారావుకు దిక్కు తోచలేదు. మరో రైల్లో వెళ్లిపోదామనుకుంటే జేబులో చిల్లిగవ్వాలేదు. అప్పటికి అప్పారావు వయసు కేవలం 40 ఏళ్లు మాత్రమే. దీంతో ఎటు వెళ్లాలో తెలియక ఏం చేయాలో పాలుపోక అప్పారావు అక్కడే ఉండిపోయాడు. తినడానికి తిండి లేదు. ఏదైనా కొందామంటే చేతిలో డబ్బుల్లేవు. ఏదైనా పని చేసి 4 రూపాయలు వెనక్కి వేసుకుని ఇంటికి పోదామని అప్పారావు నిర్ణయించుకున్నాడు. అయితే అక్కడకు వచ్చిన ఓ వ్యక్తి రైలు మిస్ అయిన అప్పారావుకు సాయం చేస్తానని ముందుకొచ్చాడు. నా దగ్గర మేకలున్నాయి, వాటిని కాస్తే కూలీ ఇస్తాను అని ఆశ పెట్టాడు. దీంతో డబ్బులు వస్తే ఇంటికి వెళ్లిపోవచ్చు కదా అని ఆనందపడ్డాడు అప్పారావు. అలా తమిళనాడులోని శివగంగ జిల్లా కదంబంకుళం ప్రాంతంలో ఆ వ్యక్తి వద్ద మేకల కాపరిగా చేరాడు అప్పారావు. జీతం ఇస్తానంటూ అప్పారావును పరిలో పెట్టుకున్న సదరు యజమాని కూలీ డబ్బులు ఇవ్వకుండా బలవంతంగా తన వద్దే ఉంచుకున్నాడు. అప్పారావు బయటకు వెళ్లకుండా కట్టడి చేశాడు. అలా 20 ఏళ్ల పాటు జీతం కూడా చెల్లించకుండా అప్పారావుతో వెట్టి చాకిరీ చేయించుకున్నాడు. బయట ప్రపంచంతో సంబంధం లేకుండా అప్పారావును బయట మనుషులతో మాట్లాడనివ్వకుండా చేశాడా యజమాని. అలా దాదాపు 20 ఏళ్లు ప్రాణం ఉన్న జీవచ్చ వల్ల గొర్రెలు, మేకలతోనే తన ప్రయాణం సాగింది. టైంకి భోజనం లేక, తాగటానికి సైతం నీళ్లు లేక అల్లాడిపోయేవాడు అప్పారావు. చివరికి అప్పారావు పడుతున్న కష్టాలపై దేవుడికే జాలి కలిగిందో ఏమో అధికారుల రూపంలో వచ్చి విడుదలయ్యేలా చేశాడు. అప్పారావు అనే వ్యక్తి బతుకుతున్నాడు అనే విషయం తమిళనాడు కార్మిక శాఖ వారి వల్లే తెలిసింది. బాల కార్మికులతో పాటు వెట్టి చాకరీ చేయిస్తున్నారనే విషయం తెలిసిన తమిళనాడు కార్మిక శాఖ అధికారులు కదంబకళం ప్రాంతంలో దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో అప్పారావు వారికి కనిపించారు. అప్పారావుతో మాట్లాడి వివరాలు సేకరించారు. అయితే అప్పారావు తనది పార్వతీపురం మండలం జమ్మవలస అని అధికారులకు చెప్పాడు. అప్పారావు పరిస్థితి ఎలా తయారైందంటే కనీసం సరిగ్గా మాట్లాడలేకపోతున్నాడు. దాదాపు 20 ఏళ్లుగా పశువులతోనే ఉండటం వల్ల బయట వ్యక్తి ఎవరు వచ్చినా వారిని చూసి భయపడే స్టేజ్ కు వెళ్లిపోయాడు. దీంతో అధికారులు చలించిపోయారు. అప్పారావుతో వెట్టి చాకరీ చేయించుకునే యజమానిని అదుపులోకి తీసుకుని అప్పారావును సంక్షేమ భవనానికి తరలించారు. నెమ్మదిగా అప్పారావుతో మాట కలిపి మిగిలిన వివరాలు రాబట్టాలని అనుకున్నారు. కానీ తనకు పార్వతీపురం మండలం జమ్మవలస తప్పితే మరేదీ గుర్తులేదని చెప్పాడు. దీంతో చేసేదేమీ లేక తమిళనాడు కార్మిక శాఖ అధికారులు పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కు సమాచారం అందించారు. అప్పారావు ఫోటో పంపించారు. ఇక వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు జమ్మవలసకు వెళ్లి అప్పారావు గురించి అడిగితే ఎవరూ తమకు తెలియదనే సమాధానం వచ్చింది. మిగతా గ్రామంలో పోలీసులు అప్పారావు కుటుంబం ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ప్రస్తుతం అప్పారావును మధురైలోని ఓ వసతి గృహంలో అధికారులు ఉంచారు. చాలా ఏళ్ల పాటు అప్పారావు ఒంటరిగా ఉండటం, ఎవరితోనూ మాట్లాడకపోవటంతో ఆయన మాటలు అస్పష్టంగా ఉంటున్నాయి. అలాగే అప్పారావు గతాన్ని మరిచిపోయాడా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. అసలు ఎంత దారుణమో కదా. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 20 ఏళ్ల పాటు మరో మనిషిని చూడనివ్వకుండా నిర్బంధించి వెట్టి చాకరీ చేయించుకోవటం అసలు మానవత్వమే లేకుండా ప్రవర్తించిన ఆ యజమానికి ఎటువంటి శిక్ష వేయాలి? మరి అప్పారావు లాంటి అమాయకుల గురించి మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ చేయండి.